హలో హాయ్ అండి. వీణావాదిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చెప్పబోయేది 9th క్లాస్ జాగ్రఫీ సెకండ్ లెసన్, భారతదేశ భౌగోళిక స్వరూపాలు. భారతదేశం వైవిధ్యభరితమైన భూస్వరూపాలతో కూడిన విశాలమైన దేశం అని మీరు ఇంతకుముందు తెలుసుకున్నారు. మన దేశం దాదాపు భూమిపైన కనబడే ప్రధాన భౌగోళిక స్వరూపాలైన పర్వతాలు, మైదానాలు, ఎడారులు, పీఠభూములు మరియు ద్వీపాలను కలిగి ఉంది. భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమిని భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది అత్యంత స్థిరమైన భూభాగాలలో ఒకటిగా భావించబడింది. హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు. ద్వీపకల్ప పీఠభూమి పురాతన భూభాగం, హిమాలయాలు, ఉత్తర మైదానాలు నవీన భూస్వరూపాలు. భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. స్థిరంగా ఉండవండి, అస్థిరంగా అంటే 3 వరుసల్లో ఉంటాయి కదా, అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. హిమాలయాల యొక్క మొత్తం పర్వత వ్యవస్థ ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు, వేగంగా ప్రవహించే నదులతో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తుంది. ఉత్తర మైదానాలు ఒండ్రుమట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి. ద్వీపకల్ప పీఠభూమి క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది. ప్రధాన భౌగోళిక విభాగాలు. భారతదేశం యొక్క భౌతిక లక్షణాలను క్రింది భౌగోళిక విభాగాల క్రింద వర్గీకరించవచ్చు. 1. హిమాలయ పర్వతాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, భారత ఎడారి, తీర మైదానాలు, దీవులు. చూడండి మ్యాప్లో హిమాలయ పర్వతాలు ఇది ఫస్ట్ వన్ అండి. సెకండ్ వన్ ఉత్తర మైదానాలు, గంగా యమునా నది ప్రవహించే మైదానాలు ఉత్తర మైదానాలు. థర్డ్ వన్ అనేది ద్వీపకల్ప పీఠభూమి. ఫోర్త్ వన్ భారతదేశ తారు ఎడారి. ఫిఫ్త్ వన్ తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం. ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్ అనేది ద్వీప సముదాయాలు. ఇది అండమాన్ నికోబార్ దీవులు ద్వీప సముదాయాలు. ఇప్పుడు ఫస్ట్ వన్ హిమాలయ పర్వతాలు. భౌగోళికంగా నవీనమైన నిర్మాణపరంగా మృదు పర్వతాలైన హిమాలయాలు భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులలో విస్తరించి ఉన్నాయి. మనకి పురాతనమైనది అంటే ద్వీపకల్ప పీఠభూమి, నవీనమైనవి అంటే హిమాలయ పర్వతాలు. ఈ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశలలో ఉన్నాయి. సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశలలో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగిన పర్వతాలలో హిమాలయాలు ఒకటిగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ సింధు నది, ఈ సింధు నది నుంచి ఇక్కడ బ్రహ్మపుత్ర నది, ఇక్కడ నుంచి అంటే పశ్చిమం నుంచి తూర్పు వైపుగా హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. అవి ఒక చాపం ఆకారంలో సుమారు 2400 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. చాపం అంటే ఇలా ఉంటుందండి. వాటి వెడల్పు కాశ్మీర్లో 400 కిలోమీటర్ల నుండి అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది. పశ్చిమ వైపు కొంచెం ఎక్కువగా ఉంటుంది, తూర్పుకి వెళ్ళే కొలది తగ్గుతూ ఉంటుంది. పశ్చిమ భాగంలో ఉన్న శ్రేణుల కంటే తూర్పు భాగంలో శ్రేణులు ఎత్తులలో వైవిధ్యత ఎక్కువగా ఉంటుంది. హిమాలయాల నిడివి పరంగా, ఇక్కడ హిమాలయాల నిడివి అంటే ఎత్తు పరంగా ఉత్తరం నుంచి దక్షిణానికి 3 సమాంతర శ్రేణులుగా ఉన్నాయి. అంటే హిమాలయాల నిడివి పరంగా ఉత్తరం నుంచి దక్షిణానికండి 3 సమాంతర శ్రేణులుగా ఉన్నాయి. ఈ శ్రేణుల మధ్య అనేక లోయలు ఉన్నాయి. అన్నింటిలోకి ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి అని అంటారు. ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి అని అంటారు. ఇది 6000 మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి. విచ్ఛిన్నంగా అంటే విడదీసి ఉంటుందండి, కానీ ఇక్కడ అవిచ్ఛిన్న అంటే స్ట్రైట్గా ఒక లైన్ మాదిరిగా ఉంటుందండి. అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ ఈ శ్రేణిలో ఉన్నాయి. చూడండి, హిమాలయాలలోని కొన్ని ఎత్తైన పర్వత శిఖరాలు. ఎవరెస్ట్ నేపాల్లో ఉందండి, 8848 ఇక్కడ ఉందండి. ఎవరెస్ట్ శిఖరం 8848.
కాంచనగంగా సిక్కిం డిస్ట్రిక్ట్లో ఉందండి. సిక్కిం స్టేట్, భారతదేశం. 8598 ఇక్కడ చూడండి. కాంచనజంగా 8586 ఉంది. ఇక్కడ 98 ఉంది. మకాలు నేపాల్లో ఉంది. 8481. ఇదిగోండి 8481 నేపాల్లో ఉంది మకాలు. ధవళగిరి నేపాల్లో ఉందండి. 8172. ధవళగిరి ఇదిగోండి 8167 అని ఇక్కడ ఉంది. నంగ ప్రభాత్ భారతదేశం, జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. 8126. నంగ పర్వత్ 8126. అన్నపూర్ణ నేపాల్లో ఉంది. 8078. అన్నపూర్ణ ఇదిగోండి 8091 ఉంది. ఇక్కడ అన్నపూర్ణ ఇక్కడ ఉంది. నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంది. కామెట్ కూడా ఉత్తరాఖండ్లో ఉంది. ఇదిగోండి కామెట్, నందాదేవి 2 ఇక్కడే ఉన్నాయి ఉత్తరాఖండ్లో. నందాదేవి భారతదేశం 7817. కామెట్ భారతదేశం 7756. నామ్చా బర్వా అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి. ఇదిగోండి 7756. గుర్ల మందాత నేపాల్ 7728. ఇగోండి గుర్ల మందాత 7728. ఉన్నత హిమాలయాలు ముడతలు అసౌష్ఠవ స్వభావం కలిగి ఉన్నాయి. అంటే సౌష్ఠవం అంటే ఒక ఆకారంలో ఉంటుందండి. అసౌష్ఠవం అంటే ఒక ఆకారం అంటూ ఉండదు. హిమాలయాల యొక్క ఈ ప్రధాన భాగం గ్రానైట్తో ఏర్పడింది. హిమాలయాలు ఈ భాగం దేంతో ఏర్పడింది అంటే గ్రానైట్తో. ఇది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటుంది. అనేక హిమానీ నదాలు ఈ శ్రేణుల నుండి కిందికి వస్తాయి. ఇప్పుడు భగీరథ, అలకనంద నదులు ఉన్నాయి కదండి. గంగా నది, యమునా నది ఇవన్నీ కూడా ఈ హిమానీ నదం నుండే కిందకు వస్తాయండి. హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. ఫస్ట్ హిమాలయాలు గ్రానైట్తో ఏర్పడ్డాయి. దాని తర్వాత సెకండ్ వన్ అనేది కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. వీటిని హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటారు. ఫస్ట్ దాన్ని ఉన్నత హిమాలయాలు అంటారు. సెకండ్ వన్ నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ అంటారు. ఈ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరం చెందిన శిలలతో కూడి ఉంటాయి. సంపీడనం అంటే కిందకి అనవడం అండి. సంపీడనానికి రూపాంతరం చెందిన శిలలతో కూడి ఉంటాయి. వీటి ఎత్తు 3700 నుంచి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. దాని సగటు వెడల్పు 50 కిలోమీటర్లు. ఉన్నత హిమాలయాలు అయితే 400 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది నిమ్న హిమాలయాలు అనేది 50 కిలోమీటర్లు. పీర్ పంజల్ శ్రేణి అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి కాగా, అంటే పీర్ పంజల్ శ్రేణి చూడండి ఇక్కడ ఉంటుంది. మనకి జమ్మూ కాశ్మీర్లో పీర్ పంజల్ శ్రేణి ఉంటుందండి. జమ్మూ కాశ్మీర్లో పీర్ పంజల్ శ్రేణి ఉంటుంది. శ్రేణి అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి కాగా దౌల్ధర్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. దౌల్ధర్ మరియు మహాభారత్ అనేది నేపాల్లో ఉంటుంది. శ్రేణులు కూడా ప్రముఖమైనవే. ఈ శ్రేణిలో ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లోని కులు, కాంగ్రా లోయలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందింది. చూడండి జమ్మూ కాశ్మీర్లోని ఇక్కడ పీర్ పంజల్ శ్రేణి ఉంది చూడండి. పీర్ పంజల్ పర్వత శ్రేణి ఇది నిమ్న హిమాలయాల్లోని పీర్ పంజల్ పర్వత శ్రేణి ఉంటుంది. చూడండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో కులు అన్నాం కదా, ఇదిగోండి ఇక్కడ కులు ఉంది హిమాచల్ ప్రదేశ్లో. కులు, కాంగ్రావ్ అనేవి లోయలు అనేవి హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయండి. మనకి ఇక్కడ మీ అట్లాస్ ఉపయోగించి ముస్సోరీ, నైనిటాల్, రాణికేట్ల ఉనికిని అవి ఉన్న రాష్ట్రాలను గుర్తించండి అన్నాడు. ముస్సోరీ, నైనిటాల్, రాణికేట్లు అనేవి ఉత్తరాఖండ్లో ఉంటాయండి. చూడండి ముస్సోరీ, నైనిటాల్, రాణికేట్ అనేది ఇక్కడ లేదండి. ముస్సోరీ, నైనిటాల్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వన్, హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు. ఫస్ట్ది ఉన్నత హిమాలయాలు, సెకండ్ వన్ నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్, థర్డ్ వన్ శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు. ఇవి 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి 900 నుంచి 1100 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ శ్రేణులు ఉత్తరాన ఉన్న ప్రధాన హిమాలయాల శ్రేణుల నుంచి నదుల ద్వారా కిందకి వచ్చిన స్థిరీకరించిన అవక్షేపాలతో ఏర్పడ్డాయి. ఉత్తర హిమాలయాల్లో గంగా నది, యమునా నది ఇవన్నీ పుడతాయని చెప్పాను కదండి. అక్కడి నుంచి వచ్చే నదుల ద్వారా
కిందికి వచ్చిన స్థిరీకరించిన అవక్షేపాలతో ఏర్పడ్డాయి. ఈ లోయలు మందంపాటి కంకర ఒండ్రుతో కప్పబడి ఉంటాయి. కంకర ఒండ్రుతో. నిమ్న హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను డూన్లు అంటారు. నిమ్న హిమాలయాలు అంటే ఉన్నత హిమాలయాలు, శివాలిక్ అంటే మధ్యలో ఉన్న హిమాలయాలు, శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను డూన్లు అంటారు. డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్ వంటి వాటిని కొన్ని ప్రసిద్ధమైన డూన్లుగా చెప్పవచ్చు. రేఖాంశ విభజనలతో పాటు హిమాలయాలను పశ్చిమం నుంచి తూర్పు వరకు ప్రాంతాల వారీగా విభజించవచ్చు. రేఖాంశాలు అనేవి మనం విడదీస్తుంది కండి. ఆ రేఖాంశ విభజనతో పాటు హిమాలయాలను పశ్చిమం నుంచి తూర్పు వరకు ప్రాంతాల వారీగా విభజించవచ్చు. ఈ విభాగాలు నదీ లోయల చేత వేరైనాయి. అంటే వేరు వేరు నదుల వల్ల వేరుగా ఉన్నాయి. ఉదాహరణకు సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని సాంప్రదాయకంగా పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తారు. సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పంజాబ్ హిమాలయాలు. అయితే దీన్ని ప్రాంతీయంగా పశ్చిమం నుండి తూర్పుకు వరుసగా కాశ్మీర్, హిమాచల్ హిమాలయాల ప్రాంతం అని కూడా పిలుస్తారు. పంజాబ్ హిమాలయాలనే కాశ్మీర్, హిమాచల్ హిమాలయాల ప్రాంతం అని కూడా పిలుస్తారు. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను కుమయూన్ హిమాలయాలు అంటారు. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నది కుమయూన్ హిమాలయాలు. కాళీ మరియు తీస్తా నదుల మధ్య నేపాల్ హిమాలయాలను వేరు చేస్తాయి. తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న భాగాన్ని అస్సాం హిమాలయాలు అంటారు. ఈ విభాగాలకు ప్రాంతీయ పేర్లు కూడా ఉన్నాయి. హిమాలయాల యొక్క కొన్ని ప్రాంతీయ పేర్లను కనుగొనండి అన్నాడు. బ్రహ్మపుత్ర నది హిమాలయాలకు తూర్పున చివరి సరిహద్దుగా విస్తరించి ఉంది. చూడండి, ఇక్కడ బ్రహ్మపుత్ర నది, ఇది హిమాలయాలకేమో తూర్పున, ఇది పశ్చిమం, ఇది తూర్పున చివరి సరిహద్దుగా విస్తరించి ఉంది. దిహాంగ్ లోయ అగాధదరి, దీన్నే అగాధదరి అని కూడా, దాటిన తర్వాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి. చూడండి, హిమాలయాలు ఇలా వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ నుంచి ఇవి కొంచెం దక్షిణంగా తిరిగి ఇక్కడ నుంచి ఇటు వస్తాయండి. దక్షిణంగా తిరిగి ఇటు వస్తాయి. ఇక్కడ చూసారా గారో కాశీ కొండలు ఈ దక్షిణంగా తిరుగుతాయండి హిమాలయాలని. ఒక్కసారిగా దక్షిణం వైపు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి. వాటిని పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు లేదా పర్వతాలు అని పిలుస్తారు. దక్షిణంగా తిరిగి ఇటువైపు ఉన్నవి, తూర్పు వైపున ఉన్నవి పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు లేదా పర్వతాలు అని పిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాల గుండా వెళుతున్న ఈ కొండలు అవక్షేప శిలలైన దృఢమైన ఇసుకరాళ్లతో నిర్మితమై ఉంటాయి. ఈశాన్య కొండలు దేంతో అంటే ఏ శిలలతో అంటే అవక్షేప శిలలతో దృఢమైన ఇసుకరాళ్లతో నిర్మితమై ఉన్నాయి. దట్టమైన అడవులతో కప్పబడి అవి ఎక్కువగా సమాంతర శ్రేణులు లోయలుగా విస్తరించి ఉన్నాయి. పూర్వాంచల్లో పాట్కాయ్ కొండలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయండి. నాగా కొండలు నాగాలాండ్లో ఉన్నాయి. మణిపూర్ కొండలు మణిపూర్లో ఉన్నాయి. మిజో కొండలు మిజోరాంలో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఉత్తర మైదానం సింధు, గంగా, బ్రహ్మపుత్ర అనే 3 ప్రధాన నదీ వ్యవస్థలు వాటి ఉపనదుల పరస్పర చర్యతో ఏర్పడింది. ఉత్తర మైదానం ఏ నదులతోనంటే సింధు, గంగా, బ్రహ్మపుత్ర. వాటి ఉపనదులు పరస్పర చర్యతో ఏర్పడింది. హిమాలయాల పర్వత పాదాల వద్ద ఉన్న లోతట్టు ప్రాంతంలో మిలియన్ల సంవత్సరాల కొద్దీ నిక్షేపితమైన ఒండ్రు మట్టి ద్వారా ఈ సారవంతమైన మైదానం ఏర్పడింది. ఇది 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. ఈ మైదానం సుమారు 2400 కిలోమీటర్ల పొడవు మరియు 240 నుంచి 320 కిలోమీటర్ల వెడల్పు. అధిక జనాభా కలిగిన భౌగోళిక విభాగంగా ఉంది. తగినంత నీటి సరఫరా మరియు అనుకూలమైన వాతావరణంతో సమృద్ధిగా ఉన్న నేలతో భారతదేశం వ్యవసాయపరంగా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఒక ప్రాంతంగా ఉంది. ఉత్తరాన గల పర్వతాల నుండి వస్తున్న నదులు నిక్షేపణ చేసే పనిలో ఉన్నాయి. ఉత్తరాన ఉన్నాయి కదండి, మనకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. ఆ హిమాలయాల నుంచి వచ్చిన నదుల వలన నిక్షేపణ చేసే పనిలో ఉన్నాయి. దిగువ భాగంలో సున్నితమైన వాలు కారణంగా నది యొక్క వేగం తగ్గుతుంది. స్పీడ్గా వచ్చింది ఏదైనా అడ్డుగా ఉందనుకోండి, దాని యొక్క నది యొక్క వాలు అనేది తగ్గుతుంది, వేగం అనేది. దీని ఫలితంగా నదీ తీర ద్వీపాలు ఏర్పడతాయి. బ్రహ్మపుత్ర నది
వ్యవస్థలోని మజులీ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం ఏదంటే మజులీ. నదులు వాటి దిగువ భాగంలో నిక్షేపితమైన మెత్తటి ఒండ్రుమట్టి వలన అవి అనేక ప్రవాహాలుగా విడిపోతాయి. ఈ ప్రవాహాలను నదీపాయలు అంటే డిస్ట్రిబ్యూటరీలుగా పిలుస్తారు. ఉత్తర మైదానాన్ని స్థూలంగా 3 భాగాలుగా విభజించారు. ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని పంజాబ్ మైదానాలుగా సూచిస్తారు. సింధు దాని ఉపనదులచే ఏర్పడిన ఈ మైదానంలో ఎక్కువ భాగం పాకిస్తాన్లో ఉంది. సింధు దాని ఉపనదులు జేలం, చేనబ్, రావి, బియాస్ మరియు సట్లెజ్లు హిమాలయాల్లో ఉద్భవిస్తాయి. హిమాలయాల్లో ఉద్భవించిన నదులు ఏంటంటే జేలం, చేనబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవి హిమాలయాల్లో ఉద్భవిస్తాయి. అదేమో ఈ పశ్చిమ భాగాన్ని పంజాబ్ మైదానాలుగా సూచిస్తారు. ఈ పంజాబ్ చూడండి, ఈ సింధు నది పరివాహకం ఇది సింధు నది, ఇది చేనబ్ నది, రావి నది, సట్లెజ్ నది, బియాస్ నది. ఇదంతా కూడా పంజాబ్ మైదానాలు అంటారు ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా. మైదానంలోని ఈ విభాగంలో దో అబ్ అంతర్వేదీలు ఎక్కువగా ఉంటాయి. దో అబ్ అంటే 2 పాయలండి. దో అబ్ అనే పదం 2 పదాలతో ఏర్పడింది. దో అంటే 2, అబ్ అంటే నీరు. అదేవిధంగా పంజాబ్ కూడా 2 పదాలతో రూపొందించబడింది. పాంచ్ అంటే 5 మరియు అబ్ అంటే నీరు. గంగా మైదానం గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లలోనూ, పశ్చిమ బెంగాల్లో, పాక్షికంగా జార్ఖండ్లలో విస్తరించి ఉంది. చూడండి, మనకి గంగా మైదానం హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ సగభాగం, జార్ఖండ్ కూడా చూడండి, జార్ఖండ్ పైభాగం కూడాను గంగా మైదానం విస్తరించి ఉంది. అంటే ఫస్ట్ మనకి పంజాబ్ మైదానాలు, నెక్స్ట్ గంగా మైదానం. తూర్పున ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్ర మైదానం ఉంది. అంటే మనకి ఇప్పుడు మైదానాలు ఎన్ని 3 భాగాలకు విభజించారు కదా. అందులో పశ్చిమ మైదానం, అదే పంజాబ్ మైదానం, నెక్స్ట్ వన్ గంగా మైదానం, 3 బ్రహ్మపుత్ర మైదానం. ఉత్తర మైదానాలలో ఉన్న సమతల భూభాగం దాని భౌతిక స్వరూపంలో ఎటువంటి తేడాలు లేవు అని సాధారణంగా వర్ణిస్తారు. కానీ అది నిజం కాదు. ఈ విశాలమైన మైదానాలు కూడా వైవిధ్యమైన ఉపరితల లక్షణాలను కలిగి ఉన్నాయి. ఉపరితల లక్షణాల్లోని వైవిధ్యత ప్రకారం చూడండి, ఉపరితల లక్షణాల్లోని వైవిధ్యత ప్రకారం ఉత్తర మైదానాలను 4 ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉపరితల లక్షణాల్లోని వైవిధ్య ప్రకారం ఉత్తర మైదానాలు ఎన్ని ప్రాంతాలుగా విభజించవచ్చు అంటే 4. నదులు, పర్వతాల నుండి క్రిందికి వచ్చిన తర్వాత శివాలిక్ పర్వతాల వాలులకు సమాంతరంగా, అంటే థర్డ్ వన్ అండి, హిమాలయాల్లోనే థర్డ్ వన్ శివాలిక్ పర్వతాలు. 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పులో ఒక ఇరుకైన మేకలలో గులకరాలను నిక్షేపణ చేస్తాయంట. దీనిని బాబర్ అని పిలుస్తారు. గులకరాలతో ఉంటుందండి, అంటే కొండల మధ్యన ఇరుకైన ప్రదేశాల్లో గులకరాలను నిక్షేపణ చేస్తే దీన్ని బాబర్ అని పిలుస్తారు. ఈ బాబర్ మేకలలో అన్ని ప్రవాహాలు అదృశ్యమవుతాయి. ఇప్పుడు రాళ్ళు కుప్ప ఉన్నది అనుకోండి, అందులోకి నీరు వెళ్ళిన తర్వాత మనకి కనిపించదు కదా, కాబట్టి అది అదృశ్యమవుతాయి అనేసి అంటారు. ఈ మేకలకు దక్షిణంగా ప్రవాహాలు మరియు నదులు తిరిగి ఉద్భవించి, అంటే కొంతవరకు ఆ రాళ్ళతో ఉంటుంది కాబట్టి మనకు అక్కడ నీరు కనిపించదు. తర్వాత రాళ్ళు అయిపోయిన తర్వాత మనకు అక్కడ నీరు కనిపిస్తాయి. దక్షిణంగా ప్రవాహాలు, నదులు తిరిగి ఉద్భవించి తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని టెరాయ్ అని పిలుస్తారు. బాబర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది టెరాయ్. ఇది వన్యప్రాణులతో నిండిన దట్టమైన అటవీ ప్రాంతం. ఎక్కువగా వాటరు, బురదతో, తేమతో ఉండడం వల్ల, అక్కడ అడవి ఎక్కువగా ఉండడం వల్ల వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయండి. వ్యవసాయ భూమిని ఏర్పరచడానికి విభజన తర్వాత పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారిని స్థిరపరచడానికి ఈ అడవులను తొలగించారు. టెరాయ్ ప్రాంతంలోనే పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారిని స్థిరపరచడానికి ఈ అడవులను తొలగించారటండి. ఈ ప్రాంతంలో ఉన్న దుధ్వా జాతీయ ఉద్యానవనాన్ని గుర్తించండి. దుధ్వా జాతీయ పార్కు ఉత్తరప్రదేశ్లో ఉందండి. దుధ్వా జాతీయ పార్కు. ఉత్తర మైదానంలో ఎక్కువ భాగం పురాతన ఒండ్రిమట్టితో ఏర్పడింది. ఇది నదుల వరద మైదానాలపైన, అంటే ఉత్తరంగా ఉంది. ఇది తిన్నెల వంటి లక్షణాన్ని కలిగి ఉంది. ఈ భాగాన్ని బంగర్ అంటారు.
అంటే నదులు ఒక దగ్గర మ్యాట్ వేసి కొన్ని దగ్గరలో మ్యాట్లు వేస్తుంటాయి కదండీ! అవి తిన్నెల రూపంలో ఉంటాయి. తిన్నెల వంటి లక్షణాన్ని కలిగి ఉంది. దీన్ని బంగర్ అంటారు. ఫస్ట్ బాబర్, తర్వాత నెక్స్ట్ టెరై, తర్వాత బంగర్. ఈ ప్రాంతంలోని నేలలు సున్నపురాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. ఈ బంగర్ ప్రాంతంలోనే సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. దీన్ని స్థానికంగా కంకర అని పిలుస్తారు. స్థానికంగా ఈ బంగర్ని ఏమంటారంటే కంకర అని పిలుస్తారు. వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలను ఖాదర్ అంటారు. ఫస్ట్ బాబర్, టెరై, బంగర్, తర్వాత నెక్స్ట్ ఖాదర్. వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలను ఖాదర్ అంటారు. అవి దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడతాయి. లాస్ట్ వన్ అనేది ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడతాయంట. కాబట్టి సారవంతమైనవిగా ఉంటాయి. అందుచేత సాంద్ర వ్యవసాయానికి అనువైనగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార అగ్ని మరియు రూపాంతర శిలలతో కూడిన ఒక ఉన్నత భూమి. ద్వీపకల్ప పీఠభూమి ఏ శిలలతో ఏర్పడిందంటే అగ్ని రూపాంతర శిలలతో ఏర్పడింది. ఇది గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం, చెల్లించడం వల్ల ఏర్పడటంతో ఇది పురాతన భూభాగాలలో ఒక భాగంగా నిలిచింది. గోండ్వానా భూమి విచ్ఛిన్నం చెందడం వల్ల పురాతన భూభాగాల్లో ఒక భాగంగా నిలిచింది. ఈ పీఠభూమిలో విశాలమైన లోతులేని లోయలు, గుండ్రని కొండలు ఉన్నాయి. ఈ పీఠభూమిలో మధ్య ఉన్నత భూములు మరియు దక్కన్ పీఠభూమి అనే 2 విశాలమైన విభాగాలు ఉన్నాయి. ఈ పీఠభూమిలో ఏంటున్నాయంటే మధ్య ఉన్నత భూములు, దక్కన్ పీఠభూమి. మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మధ్య ఉన్నత భూములు అని పిలుస్తారు. చూడండి మనకి ఇక్కడ ఏమన్నారు, మధ్య ఉన్నత భూములు అంటే మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మధ్య ఉన్నత భూములు అని పిలుస్తారు. ఇక్కడ చూడండి మాల్వా పీఠభూమి ఇది, నర్మదా నది ఇది. మాల్వా పీఠభూమి ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న భూమిని ఇదండి, దీన్ని మధ్య ఉన్నత భూములు అంటారు. ఈ ప్లేస్లో ఉన్న భూముల్ని మధ్య ఉన్నత భూములు అంటారు. చూడండి వింధ్య శ్రేణికి దక్షిణాన సాత్పురా శ్రేణి, వాయువ్యంలో ఆరావళి శ్రేణి సరిహద్దులుగా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇది వింధ్య పర్వత శ్రేణి. ఈ వింధ్య పర్వత శ్రేణికి దక్షిణాన సాత్పురా పర్వత శ్రేణి, దీనికి ఆగ్నేయ దిశలో ఆరావళి పర్వత శ్రేణి అనేవి చూడండి వాయువ్యంలో ఆరావళి శ్రేణి సరిహద్దులుగా ఉన్నాయి. ఆ తర్వాత పడమటి వైపుగా విస్తరించిన భాగం క్రమంగా రాజస్థాన్ యొక్క ఇసుక మరియు రాతి ఎడారితో కలిసిపోయింది. ఈ ప్రాంతం అంతా తారు ఎడారి అండి. ఇదిగోండి ఆరావళి శ్రేణికి ఇటువైపు రాతి ఎడారి, తారు ఎడారి. ఈ ప్రాంతంలో ప్రవహించే నదులైన చంబల్, సింధు, బెత్వా, కెన్నుల ప్రవాహం నైరుతి నుండి ఈశాన్యం వైపుగా ప్రవహించడం అటుగా ఉన్న నేల వాలును సూచిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఈ ప్లేస్ ఉందన్నాను కదా, ఇటువైపు తారు ఎడారి. ఇక్కడ ఇదిగోండి చూడండి చంబల్ నది, సింధు నది, తర్వాత చంబల్ నదికి సింధు నదికి మధ్య ఇక్కడ కెన్యా నది ఉంటుందండి. ఈ నదులన్నీ కూడా గంగా మైదానంలో కలుస్తాయండి. అంటే ఇటువైపు వాల్ అనేది ఇటువైపు ఉంటుందండి, గంగా మైదానం వైపు. మధ్య ఉన్నత భూములు పశ్చిమాన వెడల్పుగా ఉన్నప్పటికీ, అంటే మధ్య ఉన్నత భూములు చెప్పాను కదండి నర్మదా నదికి పైన, పశ్చిమాన వెడల్పుగా ఉన్నప్పటికీ తూర్పున సన్నగా ఉంటాయంట. తూర్పు వైపుగా విస్తరించిన ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్, బాగేల్ఖండ్ అని పిలుస్తారు. చూడండి ఇక్కడ మధ్య ఉన్నత భూములు ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ పశ్చిమాన వెడల్పున ఉంటాయి కానీ తూర్పునికి వెళ్ళి సన్నగా ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఉండే పీఠభూమిని అంటే బుందేల్ఖండ్, ఇదిగోండి బుందేల్ఖండ్ ఇది, దీన్నేమో బాగేల్ఖండ్ అని పిలుస్తారు. ఇంకా తూర్పు వైపుకు విస్తరించిన దాన్ని చోటా నాగపూర్ పీఠభూమి అంటారు. ఇందులో దామోదర్ నది ప్రవహిస్తుంది. చోటా నాగపూర్ పీఠభూమిలో ఏ నది ప్రవహిస్తుంది అంటే దామోదర్ నది. ఇక చూడండి ఇక్కడ బుందేల్ఖండ్, ఇది బాగేల్ఖండ్. ఇంకా ఇటువైపుకి ఇంకా తూర్పుగా వస్తే ఇదిగోండి ఇక్కడ చోటా నాగపూర్ పీఠభూమి ఉంది. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో దామోదర్ నది ప్రవహిస్తుంది, దామోదర్ నది. దక్కన్ పీఠభూమి నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగం. ఉత్తరంలో దీని విశాలమైన పునాదికి సాత్పురా శ్రేణి సరిహద్దుగా ఉంది. మహదేవ్, కైమూర్ కొండలు మరియు మైకాల్ శ్రేణులు దీని తూర్పున విస్తరణలుగా ఉన్నాయి.
చూడండి సాత్పుర శ్రేణికి మనకి త్రిభుజాకారంలో నర్మదా నది ఇక్కడ ఉందండి. నర్మదా నదికి త్రిభుజాకారంలో ఉండేది దక్కన్ పీఠభూమి. దానికి ఉత్తరాన సాత్పుర పర్వత శ్రేణి, ఇటువైపు తూర్పున ఇగోండి మైకేల్ పర్వత శ్రేణి, మహదేవ్ కొండలు తూర్పున సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశ భౌతిక పటంలో ఈ కొండలు మరియు శ్రేణులను గుర్తించండి అన్నాడు. దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపుకు వాలి ఉంటుంది. ఈశాన్యంలో కూడా ఈ పీఠభూమి విస్తరించినట్లు కనిపిస్తుంది. దీనిని స్థానికంగా మేఘాలయ కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర కచార్ కొండలు అని పిలుస్తారు. ఈశాన్య పీఠభూమిలోనే ఈ దక్కన్ పీఠభూమిని మేఘాలయ కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర కచార్ కొండలు అని పిలుస్తారు. ఇది ఛోటా నాగ్పూర్ పీఠభూమి నుండి ఒక భ్రంశం వలన వేరు చేయబడింది. ఛోటా నాగ్పూర్ పీఠభూమి నుంచి ఒక భ్రంశం వలన వేరు చేయబడింది. గారో, కాశీ, జైంతియా కొండలు పశ్చిమం నుంచి తూర్పు వరకు ఉన్న 3 ప్రముఖ పర్వత శ్రేణులు ఉన్నాయి. చూడండి ఇక్కడ గారో, కాశీ, జాంతియా కొండలు అనేది పశ్చిమం నుంచి తూర్పు వైపుకు 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు వరుసగా దక్కన్ పీఠభూమి యొక్క పశ్చిమ మరియు తూర్పు అంచులను సూచిస్తాయి. పశ్చిమ కనుమలు పశ్చిమ తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పశ్చిమ కనుమలు అనేవి పశ్చిమ తీరానికి సమాంతరంగా ఉన్నాయి. అవి అవిచ్ఛిన్నంగా ఉంటాయి. కనుమల ద్వారా మాత్రమే వాటిని దాటవచ్చు. అవిచ్ఛిన్నంగా అంటే మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటాయి. భారతదేశ భౌతిక పటంలో తాల్, బోర్, పాల్ ఘాట్లను గుర్తించండి అన్నాడు. చూడండి తాల్ ఘాట్ అనేది మనకి పైన ఉంటుందండి, ముంబై దగ్గరలో. ఇటువైపు తాల్ ఘాట్ ఈ ప్లేస్లో ఉంటుంది. బార్ ఘాట్ అనేది గోవాకు దగ్గరలో ఉంటుంది. బాల్ ఘాట్ అనేది, పాల్ ఘాట్ అనేది కేరళ తీరం దగ్గర ఉంటుందండి. తాల్ ఘాట్, బార్ ఘాట్, పాల్ ఘాట్. పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. తూర్పు కనుమల సగటు ఎత్తు 600 మీటర్లు. తూర్పు కనుమలు మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. మహానది లోయ నుంచి నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా క్రమరహితంగా ఉంటాయి. చూడండి మనకి సింహాచలం కొండలు, తర్వాత తిరుపతి కొండలు ఇలా అంటే దగ్గరగా కాకుండా డివైడ్ చేసి ఉన్నాయి, విచ్ఛిన్నంగా ఉన్నాయి. బంగాళాఖాతంలోకి ప్రవహించే నదుల ద్వారా విభజించబడ్డాయి. పశ్చిమ కనుమలు వర్షాన్ని కలిగించే తేమ గాలుల్ని ఎదుర్కొని వాటిని కనుమల పశ్చిమ వాలుల వెంబడి పైకి లేచేలా చేసి అక్కడ పర్వతీయ వర్షపాతానికి కారణం అవుతున్నాయి. ఫస్ట్ మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి పశ్చిమ కనుమల్లోనే ఏర్పడతాయండి. పశ్చిమ కనుమలను వివిధ స్థానిక పేర్లతో పిలుస్తారు. పశ్చిమ కనుమల ఎత్తు ఉత్తరం నుంచి దక్షిణానికి క్రమంగా పెరుగుతుంది. అంటే ఉత్తరం తక్కువగా ఉంటే దక్షిణానికి ఎక్కువగా ఉంటుందండి. ఎత్తైన శిఖరాలలో అనైముడి 2695 మీటర్లు మరియు దొడబెట్ట 2637 మీటర్లు ఉన్నాయి. మహేంద్రగిరి తూర్పు కనుమల్లో ఉందండి. 1501 మీటర్లు తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరంగా ఉంది. శవరాయ్ కొండలు, జావడి కొండలు తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉన్నాయి. చూడండి పశ్చిమ కనుమల్లో ఉత్తరం నుంచి దక్షిణంకి వెళ్ళే కొలది ఎత్తు పెరుగుతూ ఉంటుందన్నారు. ఇక్కడ ఇదిగోండి అనైమలై కొండలు, అనైముడి ఇదిగోండి ఇక్కడ ఉంది. దొడబెట్టి ఇదిగోండి ఇక్కడ ఉంది. మనకి తూర్పు కనుమల్లోనే ఎత్తైనది కొండ మహేంద్రగిరి అన్నారు. ఇదిగోండి మహేంద్రగిరి 1501 మీటర్లు. తర్వాత తూర్పు కనుమలకు ఆగ్నేయ దిశలో ఏమున్నాయి? జువాది కొండలు, శవరాయ్ కొండలు ఆగ్నేయ దిశలో తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉన్నాయనేసి అన్నారు. తూర్పు కనుమలలో ఉదగమండలం ప్రఖ్యాత చెందింది. ఊటీ, కొడైకెనాల్గా ప్రసిద్ధి చెందిన ఉదగమండలంలోని ప్రఖ్యాత వేసవి విడిది ప్రాంతాలను గుర్తించండి అన్నాడు. ఈ ఊటీ, కొడైకెనాల్ అనేది ఉదగమండలం తమిళనాడులో ఉందండి. దక్కన ట్రాప్ అని పిలువబడే నల్లరేగడి నేలని ఏమని పిలుస్తారంటే దక్కన్ ట్రాప్. ద్వీపకల్ప పీఠభూమి యొక్క ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. ఇది అగ్నిపర్వతం ఉద్భవం కాబట్టి దీని శిలలు అగ్నిశిలలుగా ఉంటాయి. అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా అనేది చల్లబడిన తర్వాత అది నల్లగా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే అక్కడ నల్లరేగడి నేల అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. వాస్తవానికి ఈ శిలలు కాలక్రమేణా వికోసీకరణం చెంది నల్లరేగడి నేల ఏర్పడటానికి కారణమయ్యాయి. ఆరావళి కొండలు ద్వీపకల్ప పీఠభూమి యొక్క
పశ్చిమ మరియు వాయువ్య అంచులలో ఉన్నాయి. ఇవి బాగా క్రమక్షయానికి లోనై శిలాశైథిల్యం చెందిన కొండలుగా కనిపిస్తాయి. అవి గుజరాత్ నుండి ఢిల్లీ వరకు నైరుతి ఈశాన్య దిశలో విస్తరించి ఉన్నాయి. చూడండి, ద్వీపకల్ప పీఠభూమికి ఆరావళి శ్రేణి ఇలాగుందండి. అంటే ఇటువైపు మనకి నైరుతి, ఇది ఈశాన్యం. నైరుతి నుంచి ఈశాన్యం దిశగా విస్తరించి ఉన్నాయి ఆరావళి పర్వత శ్రేణి. నెక్స్ట్ భారత ఎడారి. భారత ఎడారి ఆరావళి కొండల పశ్చిమ అంచులలో ఉంది. ఇది ఇసుక దిబ్బల చేత కప్పబడిన ఎత్తుపల్లాలుగా ఉండే ఇసుక మైదానం. ఈ ప్రాంతం సంవత్సరానికి 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం పొందుతుంది. ఇది తక్కువ వృక్ష సంపదతో శుష్క వాతావరణం, అంటే పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం వల్ల పొడి వాతావరణం కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ప్రవాహాలు కనిపిస్తాయి. సముద్రంలో కలిసేందుకు సరిపడా నీరు లేకపోవడంతో అవి ఇసుకలో ఇంకిపోతాయి. లూని ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద నది. తారు ఎడారిలో ఉండే పెద్ద నది, ఏకైక పెద్ద నది ఏది అంటే లూని. బార్కన్లు అర్ధచంద్రాకారపు దిబ్బలు అంటారు. బార్కన్లని అర్ధచంద్రాకారపు దిబ్బలు అంటారు. ఎక్కువ ప్రాంతాలలో విస్తరించి ఉంటాయి. అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో పొడవైన దిబ్బలు చాలా ప్రముఖంగా ఉన్నాయి. ఎక్కడంటే భారత్ పాకిస్తాన్. మీరు జైసల్మేర్కి వెళ్తే బార్కన్ల సముదాయాలను చూడవచ్చు. జైసల్మేర్లోనే బార్కన్లు ఎక్కువగా ఉంటాయటండి. తీర మైదానాలు పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున బంగాళాఖాతం వెంబడి ఉన్న ద్వీపకల్ప పీఠభూమి అంచున ఇరుకైన తీర ప్రాంతాలు ఉన్నాయి. పశ్చిమ తీరం ఒక ఇరుకైన మైదానం. ఇది పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం అంచునకు మధ్యలో ఉంది. చూడండి, ఇది పశ్చిమ తీర మైదానం, ఇది తూర్పు తీర మైదానం. ఈ తూర్పు తీర మైదానం యాక్చువల్గా ఇది తీర మైదానం. ఇక్కడ పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఈ పశ్చిమ కనుమలకి ఈ పశ్చిమ తీర మైదానానికి మధ్యలో చిన్న ప్లేస్ అనేది తక్కువగా ఉంటుందండి. అదే ఇక్కడ తూర్పు కనుమలకి తూర్పు తీర మైదానానికి ప్లేస్ వెడల్పుగా ఉంటుంది. ఇక్కడ దీనిలో 3 విభాగాలు ఉన్నాయి. తీరం యొక్క ఉత్తర భాగాన్ని కొంకన్, అంటే ముంబై గోవా అని, మధ్య ప్రాంతాన్ని కెనరా తీరం అని, దక్షిణ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు. చూడండి, పశ్చిమ కనుమల్లోనే కొంకన్ తీరం ఇక్కడ ఉంది. కొంకన్ తీరం, దీన్ని ముంబై గోవా తీరం అని అంటారు. తర్వాత మలబార్, ఇక్కడ మధ్యలో ఉన్నది కెనరా తీరం, ఇది మలబార్ తీరం. దక్షిణంగా ఉన్నది, చివరిగా ఉన్నది మలబార్ తీరం. ఇది కొంకన్ తీరం, కెనరా తీరం, మలబార్ తీరం. బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు వెడల్పుగా మరియు చదునుగా ఉంటాయి. ఉత్తర భాగంలో దీన్ని ఉత్తర సర్కార్ అని పిలవగా, దక్షిణ భాగాన్ని దీన్ని కోరమండల్ తీరం అని అంటారు. మహానది, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పెద్ద నదులు ఈ తీరంలో విస్తృతమైన డెల్టాలను ఏర్పరిచాయి. చిల్కా సరస్సు తూర్పు తీరంలో ఉన్న ఒక ముఖ్యమైన స్వరూపము. చిల్కా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది మహానది డెల్టాకు దక్షిణాన ఒడిశా రాష్ట్రంలో ఉంది. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిశా రాష్ట్రంలోనే. అది మహానది డెల్టాకు దక్షిణాన ఉంది. ఇదిగోండి చూడండి, తూర్పు తీర మైదానం కదా. తూర్పు తీర మైదానం ఉత్తర భాగాన్ని ఉత్తర సర్కార్ అంటారు. ఇక్కడ దక్షిణ భాగాన్ని కోరమండల్ తీరం అంటారు. దీవులు భారతదేశానికి విశాలమైన ప్రధాన భూభాగం ఉందని మీరు ఇప్పటికే గ్రహించారు. దీనితో పాటు దేశం 2 ద్వీప సముదాయాలను కలిగి ఉంది. ద్వీప సముదాయాలు కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్న లక్షద్వీపుల సముదాయాన్ని గుర్తించండి. చూడండి, కేరళలోన ఇక్కడ కేరళకి దగ్గరగాన మలబార్ తీరం ఉంది. ఈ మలబార్ తీరం దగ్గరలోనే లక్షద్వీపుల సముదాయం ఉంది. ఈ ద్వీప సముదాయం చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉంది. పూర్వం వీటిని లక్కదీవి, మినికాయ్ మరియు అమీన్ దీవులు అని పిలిచేవారు. ఇక్కడ ఇదిగోండి చూడండి, మినికాయ్ దీవి, అమీన్ దీవులు. పూర్వం వీటిని ఏంటంటే మినికాయ్ దీవి, అమీన్ దీవులు ఉన్నాయి. 1973లో వీటికి లక్షద్వీపులు అని పేరు పెట్టారు. ఈ మినికాయ్, అమీన్ దీవులు, లక్కదీవి వీటన్నిటిని కలిపి 1973లో లక్షద్వీపులు అని పేరు పెట్టారు. ఇది 32 చదరపు కిలోమీటర్ల స్వల్ప విస్తీర్ణంలో ఉంది. కవరత్తి ద్వీపం లక్షద్వీపుల యొక్క పరిపాలనా ప్రధాన కార్యాలయం. లక్షద్వీప్ క్యాపిటల్ అనేది కవరత్తి. ఈ ద్వీప సముదాయంలో గొప్ప వైవిధ్యమైన వృక్ష జంతుజాలాలు ఉన్నాయి. జనావాసాలు లేని పిట్టి ద్వీపంలో పక్షుల అభయారణ్యం ఉంది. పక్షుల అభయారణ్యం ఎక్కడుందంటే లక్షద్వీపుల్లోని పిట్టి. చూడండి, పగడాలు, పగడపు నెగడు, తంతునాగములు, కోరల్ ఫాలిప్స్ సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు. అవి తక్కువ లోతు, బురద లేని మరియు వెచ్చని నీటిలో వృద్ధి చెందుతాయి. ఇవి కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తాయి.
పగడపు నిక్షేపాల నుండి వచ్చిన పగడపు స్రావం వాటి అస్థిపంజరాలు దిబ్బల రూపంలో ఏర్పడతాయి. అవి ప్రధానంగా మూడు రకాలు ప్రాకార పగడపు దిబ్బ, బారియర్ రీఫ్, పట్టీ పగడపు దిబ్బ, ఫ్రీజింగ్ రీఫ్ మరియు అటోల్స్. ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ మొదటి రకమైన పగడపు దిబ్బలకు మంచి ఉదాహరణ. చూడండి, ప్రాకార పగడపు దిబ్బకు బారియర్ రీఫ్కి ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ అనేది మొదటి రకమైన పగడపు దిబ్బలకు మంచి ఉదాహరణ. అటోల్స్ అనేవి వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు. ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్న బంగాళాఖాతంలో ఉన్న పొడవైన అంటే సాగి ఉన్న ద్వీపాల గొలుసును చూడండి. అవి అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఇవి పరిమాణంలో పెద్దవి, ఎక్కువ సంఖ్యలో చెల్లాచెదురుగా ఉంటాయి. ఈ ద్వీపాల సముదాయాన్ని 2 విస్తృత వర్గాలుగా విభజించారు: ఉత్తరాన అండమాన్ మరియు దక్షిణాన నికోబార్. ఈ ద్వీపాలు సముద్రంలో మునిగి ఉన్న పర్వతాల యొక్క పైకి వచ్చిన భాగమని నమ్ముతారు. చూడండి, ఇక్కడ సముద్రంలో సగం మునిగి ఉంది, ఇక్కడ పైకి వచ్చింది. చూడండి, ఇది పర్వతాల నుంచి పైకి వచ్చిన భాగం. ఈ ద్వీప సముదాయాలు దేశానికి చాలా వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ ద్వీపాల సముదాయంలో కూడా గొప్ప వైవిధ్యంతో కూడిన వృక్షజాలం, జంతుజాలం ఉంది. ఈ ద్వీపాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. భూమధ్య రేఖ శీతోష్ణ స్థితిని కలిగి దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. మనకు 0 డిగ్రీ ఈక్వేటర్కు మన ఇండియా అనేది 8 degrees 4 minutes కదండి. ఇక్కడ అనేది 0 degrees ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది. ఈ ప్లేస్లో మాత్రమే మనకు అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కాబట్టి భూమధ్య రేఖ శీతోష్ణ స్థితిని కలిగి దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని బారెన్ ద్వీపంలో ఉంది. ఉత్తర మైదానాలు దేశ ధాన్యాగారాలు. అవి ప్రాచీన నాగరికతలకు పునాదిని కల్పిస్తాయి. పీఠభూమి ఖనిజాల గిడ్డంగిగా దేశం యొక్క పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించింది. తీర ప్రాంతం ద్వీప సముదాయాలు చేపలు పట్టడం, వాడురేవు కార్యకలాపాలకు తగిన స్థలాలను అందిస్తాయి. ఈ విధంగా మన దేశ విభిన్న భౌగోళిక స్వరూపాలు భవిష్యత్తులో అపారమైన అభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నాయి. 3 వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఇలా సూచిస్తారు. ద్వీపకల్పం భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఇలా పిలుస్తారు. తూర్పు వైపుగా ఉన్నది పూర్వాంచల్ అండి. గోవాకి దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఇలా సూచిస్తారు. కెనరా తీరం. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. ఓకేనండి, ఇక్కడితో సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.